డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక అడ్వకేట్కి ఎలా ఉంటుందంటే, సపోజ్ నేనే ఉన్నాను, ఐఎమ్ అడ్వకేట్. సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్నాలెడ్జ్మెంట్లు, అక్కడ ఎఫ్ఐఆర్లు, అక్కడ రిపోర్ట్లు, అక్కడ స్టేట్మెంట్లు, అక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు, ప్రూఫ్లు, సాక్ష్యాలు, వాటి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత కేసు కోర్టులో ఉంది కాబట్టి కోర్టుకి వెళ్ళి ఆ తర్వాత సివిల్ కేసు కాబట్టి ఆ డాక్యుమెంట్స్, ఆ ప్రొసీజర్లు, వాటి కోసం కోర్టుకి పోలీస్ స్టేషన్కి ఇంటికి. ఎస్, థ్యాంక్ యూ. యా, మనం ఎక్కువగా ఒక అడ్వకేట్గా పోలీస్ స్టేషన్కి అండ్ కోర్టులకి తిరగాలి. ఈ నేపథ్యంలో ఎక్కువసేపు మనం ఈ నెగిటివ్ ప్లేసెస్లో హాస్పిటల్ కంటే ఎక్కువ, ఒక హాస్పిటల్కి ఎంత నెగిటివిటీ ఉంటుందో పోలీస్ స్టేషన్కి మరియు కోర్టులకి నెగిటివ్ ఇది ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ శైలజారెడ్డి గారు ఎప్పుడు అంటారు, కోర్టులు, హాస్పిటల్స్ నెగిటివ్ ప్లేసెస్. మన 22mm నాంపల్లి క్రిమినల్ కోర్ట్, అక్కడ అదే బాంబ్ స్క్వాడ్, బాంబుగా ఎక్స్ప్లోజన్స్ కోర్టు పక్కన. అక్కడ ఎక్కువసేపు గడపకూడదు. మన ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టాలు, బంధువులు, కావాల్సిన వాళ్ళు, క్లాస్మేట్స్, ఇలా చాలామంది ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే అది మన అత్తగారిలో, పుట్టినిల్లో కాదు, శ్రీకృష్ణ జన్మస్థానం కూడా అయి ఉండొచ్చు. ఏదో మన పేపర్స్ కోసం మనం వెళ్ళాలి, మన పని మనం చేసుకోవాలి, వచ్చే వెళ్ళామా, పని అయిందా, వచ్చామా, అంతే. సో ఇల్లు, పోలీస్ స్టేషన్, కోర్ట్, ఈ మూడింటి మధ్యలో త్రిశంకు స్వర్గం. we will be rotating, oscillating. అయితే ఎక్కడ ఎక్కువసేపు ఉండద్దు. మన ఇద్దా వచ్చేసామా, డేట్ తీసుకున్నామా, గెలిచామా. ఎలా అయితే దోశ పొయ్యి మీద ఎక్కువసేపు ఉంటే దోశ మాడిపోతుంది, అలానే తక్కువసేపు ఉంటే కూడా రోస్ట్ కాదు. ఇప్పుడు మనం దోశ తింటుంటే కర్ర కర్ర సౌండ్ వస్తుంది. ఎస్, దట్స్ ఎనఫ్. ఎక్కువ ఎగ్జాగరేట్ చేయదు. లైక్ ఈ మధ్య ఇద్దరు కలిసారు, ఐ థింక్ ఇమ్రాన్, వాళ్ళు ఏమంటారు, మేము మంత్రాలు రాస్తాం, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, మీ పని చేస్తాం.
అడ్వకేట్లకి తల ప్రాణం తోక్కొస్తుంది. కమిషనర్కే సవాలు విసురుతున్నారు. ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మనం కలెక్టర్ దగ్గర వెళ్ళి కేసు బుక్ చేసాం. And it has its own turns and twists. నదులన్నీ కలిసేది సముద్రంలో. నది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్. గోదావరి నది నాసిక్లో పుట్టి హైదరాబాద్ గుండా, ఆదిలాబాద్ గుండా, గుండా అంటే రౌడీ గుండా అది కాదు, బాసరా గుండా. బాసరా అంటే బాగ్దాద్లో ఉంది, అది కాదు. హైదరాబాద్ అంటే పాకిస్తాన్లో ఉంది, అది కాదు. మన తెలంగాణ స్టేట్ నుంచి చక్కగా నాసిక్లో పుట్టిన, కోపర్గాంలో పెరిగిన గోదావరి నది. కోపర్గాం, షిరిడి పక్కన కోపర్గాం, అక్కడ గోదావరి నది. ఇట్ టేక్స్ ఇట్స్ టర్న్ అండ్ ట్విస్ట్. comes to Rajamandri. From Basara, Saraswati Devi temple. పుష్కరాలప్పుడు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. సరే, మంచిదే, నో ప్రాబ్లం. డియర్ ఫ్రెండ్స్, ఎలా అయితే దోశ ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది, తక్కువసేపు ఉంచితే అస్సలు ఇంకా పచ్చి పచ్చి పిండిగా ఉంటుంది పొయ్యి మీద. కేసులు కూడా సివిల్ కేసు, క్రిమినల్ కేసు ఎంత ఉంచాలో అంతే. పోలీస్ స్టేషన్లో కానీ మన కోర్టులో ఎక్కువ డిలే చేయొద్దు. అలా అని ఇది కావద్దు, అంటే కంగారు పడి ఎక్కువగా తొందరపడి అంటే జల్ద్బాజీ చేయొద్దు. అలా అని ఎక్కువసేపు డిలే చేయొద్దు. So life of an advocate rotates, revolves, oscillates between court, police station and house.